మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు బాప్తిస్మము అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. ద బ్యాప్టిజం ఆఫ్ ద లార్డ్ అనే అంశం ఈరోజు మనం ధ్యానించుకుందాము. క్రిస్మస్కి ముందు 4 ఆదివారంల మధ్య ఉన్న కాలం క్రిస్మస్ డిసెంబర్ 24 వరకు అన్నమాట. ఆగమన కాలం అంటారు. ఆగమన కాలంలో 4 ఆదివారాలు ఉంటాయండి. అలాగే క్రిస్మస్ తర్వాత 3 ఆదివారాలు, ఒకటి తిరుకుటుంబ పండుగ, తర్వాత ముగ్గురు రాజుల పండుగ, తర్వాత ఈరోజు బాప్తిస్మ పండుగ. ఇవి మన జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట. అయితే 3 మేనిఫెస్టేషన్స్ ఆఫ్ జీసస్ బై హెవెన్లీ ఫాదర్ మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. టుడే ద బ్యాప్టిజం ఆఫ్ జీసస్ ఈజ్ ద థర్డ్ ఆఫ్ ద 3 గ్రేట్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విచ్ క్యారెక్టరైజ్ క్రిస్మస్ సీజన్. ఈ క్రిస్మస్ సీజన్లో 3 గొప్ప ప్రత్యక్షతలు, క్రీస్తును గూర్చిన 3 గొప్ప ప్రత్యక్షతలు ఎవరు బయలుపరుస్తారంటే తండ్రి దేవుడు అన్నమాట. తండ్రి దేవుడు క్రీస్తును గురించిన 3 ప్రత్యక్షతల్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాము. 3 గ్రేట్ రెవల్యూషన్స్ ఆఫ్ క్రైస్ట్ బై హెవెన్లీ ఫాదర్ అండ్ టుడే ఇట్స్ ద థర్డ్ వన్. ఫస్ట్ది ఏంటి అని అంటే, యేసు ప్రభు పుట్టినప్పుడు ఈయన లోకరక్షకుడు అని దేవుడు దూత ద్వారా గొర్రెల కాపర్లకి తెలియజేస్తారండి. లూకా 2:11 ఉంటుంది. గొర్రెల కాపర్లు అంటే వాళ్ళు యూదులే కదా, అది. ఆ తర్వాత 3 రాజులకి, 3 జ్ఞానులు లేదా జ్ఞానులకి, అది 2వ ప్రత్యక్షత అన్నమాట. అంటే దేవుడు అన్యులకి ఈయన మరియమాతకు పుట్టినటువంటి ఈ బిడ్డ లోకరక్షకుడు, యూదుల రాజు అని బయలుపరుస్తారనమాట. యూదుల రాజు, లోకమంతటికీ రాజు అన్నమాట. అందుకే పోయిన వారం మీరు ఎఫెసీ 2 చదివినట్లయితే అక్కడ ఏమంటాడంటే పౌలు, యేసు ప్రభు కేవలం యూదులకే కాదు, ఇజ్రాయిల్ ప్రజలకే కాదు, అబ్రహాం సంతతికే కాదు, అన్యులకి కూడా ఆయన దేవుడు. యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు యూదులు అన్యులు అందరినీ కూడా ఆయన ఐక్యపరిచాడు. ఆయన శరీరంలో అందరూ ఉంటారు. స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, యూదులని లేదు, యూదేతరులని లేదు, ఏ తేడా లేదండి దేవునికి. యేసుక్రీస్తు లోకరక్షకునిగా, యేసుక్రీస్తు ద్వారా మనందరం ఆయన శరీరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క భాగం అన్నమాట. ఈ ఐక్యత, ఈ ప్రేమ మనం ఎప్పుడూ కాపాడుకుంటూ ఈ రెండింటి కొరకే మనం పనిచేయాలన్నమాట. ఏదైనా డివిజన్ అంటే అది సాతాను నుంచి వచ్చిందనమాట. మనందరం ఒకే రక్తంలో కడగబడ్డాం, ఒకే ఆత్మని పొందాం, ఒకే శరీరంగా, యేసుక్రీస్తు యొక్క శరీరంగా ఒకరికొకరు సహాయపడుతూ ప్రేమ ఐక్యతలను కాపాడుకుంటూ జీవించాలండి. అంత సమరీ ఆఫ్ ద బైబిల్ ఇదే అన్నమాట. ఐక్యత, ప్రేమ, ఐక్యత, ఈ రెండిటి కొరకు మనము జీవించాలన్నమాట. ఓకేనా? సో మొదటిది యూదులకి, గొర్రెల కాపర్లు, యూదులకి దేవుడు లోకరక్షకుడు అని యేసు ప్రభుని గురించి బయలుపరుస్తారు, తండ్రి దేవుడు అనమాట. ఆ తర్వాత 3 రాజులకి, ఈ 3 జ్ఞానులుగా ఉన్నారు, రాజులుగా ఉన్నారు. అలాగే ఆస్ట్రాలజర్స్ అనమాట, మ్యాజై అంటే పర్షియన్ టర్మ్, అంటే దోస్ హూ స్టడీ అబౌట్ స్టార్స్ అనమాట. సో వాళ్ళకి బయలుపరుస్తారు. అన్యులు వచ్చేసి ఆ చిన్న బిడ్డలో, ఆ పసిబిడ్డలో దేవుణ్ణి చూస్తారు. యూదుల రాజు, లోకమంతటికి రాజు అని కానుకలు అర్పించి ఆరాధిస్తారు. అంటే ఏం చెప్తున్నారంటే దేవుడు కేవలం అబ్రహాం సంతతికే కాదు, యేసు ప్రభు అందరికీ దేవుడు, అందరి కొరకు మరణించాడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సత్యాన్ని అందరూ గ్రహించాలండి. ఏదో కొంచెం ఇది తీసేసి మేమే చాలా గొప్ప అని వేరుపరుచుకొని, అందుకే పౌలు ఏమంటాడంటే సున్నతి పొందెనా లేదా అనేది ముఖ్యం కాదు,
బాహ్యమైన గుర్తులు ఏవి అనేది నీళ్ళలో మునిగావా కాదు. ముఖ్యమైనది ఏంటంటే నువ్వు ఎంతగా క్రీస్తు లాగా జీవిస్తున్నావు, ప్రేమ కలిగి జీవిస్తున్నావు, ఎంతగా నువ్వు మారుతున్నావు. నూతన సృష్టి అంటే దయ్యంలాగా కాదు, యేసు ప్రభులాగా అన్నమాట. ఇలాగైనా మారొచ్చు, ఇలాగైనా మారొచ్చు. నూతన సృష్టి గలతీ 6:15 చెప్తానన్నమాట. ఇంకా ఈరోజు ఏంటంటే బ్యాప్టిజం ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ రోజున తండ్రి దేవుడు పరలోకం నుంచి ఆయన ప్రపంచానికి ఆయన ప్రకటిస్తారు. ఏమని అంటే ఈరోజు బాప్తిస్మం అంటే యేసు ప్రభుకి ఇప్పుడు 30 సంవత్సరాలండి. పుట్టినప్పుడు అప్పుడే పుట్టాడు, పుట్టిన మొదటి రోజే. 3 జ్ఞానులు వచ్చినప్పటికీ యేసు ప్రభు వయసు ఎంత అంటే 2 సంవత్సరాల కంటే తక్కువ, కొంచెం తక్కువ. హెరోదు ఎవరిని చంపించమన్నాడు చూడండి, ఎంత వయసు అంటే అదే యేసు ప్రభు వయసు అన్నమాట. ఈరోజు బ్యాప్టిజం అంటే యేసు ప్రభు వయసు 30 సంవత్సరాలండి. తల్లిదండ్రుల దగ్గర ఆయన సెలవు తీసుకొని కృతజ్ఞతలు చెప్పి ఆయన బాప్తిస్మం తీసుకోవడానికి బాప్తిస్మ యోహాన్ దగ్గరికి వస్తారనమాట. 30 సంవత్సరాలు. ఆ గ్యాప్ కూడా మీరు చూడండి. ఈరోజు ఆయన మత్తయి సువార్త అండి, వాక్య భాగాలు మనం ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 13 నుంచి 17 వరకు. ఈ సంవత్సరం మనం మత్తయి సువార్తని పఠించి ధ్యానించి పాటించాలన్నమాట. కనుక జాగ్రత్తగా మరల చదవండి. ఇప్పుడు యేసు ప్రభు 30 సంవత్సరాల వయసు వచ్చింది. ఆయన నజరేతులో ఉంటున్నాడు కదా, అక్కడి నుంచి గలిలియా సీమలో ఉన్న నజరేతు నుండి బాప్తిస్మ యోహాన్ వద్దకు బాప్తిస్మం తీసుకోవడానికి వస్తారు. బాప్తిస్మ యోహాన్ యోర్దాను నది ఒడ్డున ఉంటూ అందరికీ బోధిస్తూ సువార్త బోధిస్తాడు. 6 నెలలు హృదయ పరివర్తన చెందండి, పరలోక రాజ్యం సమీపించింది అని బోధిస్తూ ఉంటాడనమాట. సో ప్రజలు ఆయన యొద్దకు బాప్తిస్మం తీసుకోవడానికి వస్తారు. అందరూ తీసుకున్న తర్వాత యేసు ప్రభు కూడా బాప్తిస్మం తీసుకుంటాడు. తీసుకోవడానికి వచ్చినప్పుడు బాప్తిస్మ యోహాన్ ఏమంటారంటే, నేనే మీ యొద్ద బాప్తిస్మం తీసుకోవాలి, అట్టిది మీరు నా యొద్దకు వచ్చుటనా అని అంటే, అప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే, దేవుని యొక్క చిత్తం ఇలాగున జరగనిమ్ము అంటే, దేవుని చిత్తం ఏంటి అంటే నేను మీ యొద్ద బాప్తిస్మం తీసుకోవాలని. కనుక దేవుని చిత్త ప్రకారము ఇలా జరగనివ్వు, నీవే నాకు బాప్తిస్మం ఇవ్వు అని ఎప్పుడైతే దేవుని చిత్తం అని చెప్తాడో బాప్తిస్మ యోహాను దానికి అంగీకరించి యేసు ప్రభుకి బాప్తిస్మాన్ని ఇస్తాడు. అప్పుడు ఆయన బాప్తిస్మం తీసుకొని నీటి నుండి వెలుపలికి వచ్చి ప్రార్థించుచుండగా పరలోకం తెరవబడింది. పరిశుద్ధాత్మ ఆయన మీదికి పౌరం రూపంలో వస్తారు. అప్పుడు పరలోక నుండి పరలోక తండ్రి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనని గురించి నేను ఆనందిస్తున్నాను అని మాట్లాడతారనమాట. సో అంటే దేవుడు ఈరోజు 3 విధాలుగా మనకి అపియర్ అవుతున్నారంటే దర్శనం ఇస్తున్నారనమాట. ఒకటి పరలోక తండ్రి, ఇంకొకటి పరిశుద్ధాత్మ పౌరం రూపంలో వచ్చారు, ఇంకొకటి యేసు ప్రభు శరీర రూపంలో జన్మించారనమాట. కనుక ఈ పండుగను ఏమంటారంటే థియోఫనీ అంటారు. నిన్న పోయిన వారం ఏంటి 3 రాజుల పండుగని ఎపిఫనీ అంటారు. ఎపిఫనీ అంటే అపియర్ అనమాట. అన్యులకి ఈ 3 జ్ఞానులకి యూదుల రాజుగా ఆయన అపియర్ అవుతారు, బయలుపరచబడతారు, తండ్రి దేవుని చేత బయలుపరచబడతారు. ఈరోజు దేవుడు గాడ్ అపియర్స్ ఇన్ 3 ఫార్మ్స్, దట్ ఈస్ ద ఫాదర్ అండ్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ అనమాట. గాడ్ అపియరింగ్ ఇన్ 3 ఫార్మ్స్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ థియోఫనీ. థియో మీన్స్ గాడ్ అనమాట, అదేమో ఎపిఫనీ. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఈ 3 గురించి కూడా మనం ధ్యానించుకుందాము. పరలోక తండ్రి ఇప్పుడు ప్రపంచానికి బయలుపరుస్తున్నాడు. అంటే ఎంత పెద్ద స్వరంతో చెప్పుంటాడు కదండి, దేవుని స్వరం అన్నమాట. అందరూ వినగలుగుతున్నారు, అందరికీ చెప్తున్నాడు. ఈ మరియమాతకు పుట్టిన ఈ బిడ్డ, ఈయన నా కుమారుడు, నేను ఈ కుమారుని పంపించాను, నాకు ప్రియమైన కుమారుడు. ఆయన ప్రపంచానికి ఈయన నా ప్రియమైన కుమారుడు, నా ప్రియమైన కుమారుని నేను
లోకరక్షకునిగా ఈ లోకానికి పంపించానని తండ్రి దేవుడు పరలోకం నుంచి ప్రకటిస్తున్నారండి ఈరోజు అన్నమాట. మరి పరిశుద్ధాత్మ ఎలా వచ్చారంటే పావురం రూపంలో. మరి అపోస్తులు పెంతెకోస్తు దినాన వాళ్ళ మీదకి ఏ విధంగా వచ్చారు? అపోస్తుల కార్యాలు 2 మీరు చదివితే బలంగా వీచే గాలిలాగా వచ్చారు. ఆ తర్వాత అగ్ని నాలుకల రూపంలో వచ్చారు. మరి ఏలియాని గురించి మనం చదివితే ఏలియా అభిషేకం ఏంటి అంటే అగ్ని అభిషేకం అండి. ఆయన ఎక్కడ ప్రార్థించిన అగ్ని అన్నమాట. 2వ రాజులు 1వ అధ్యాయంలో మనం చూస్తే ఈయనని అహబ్ రాజు యొక్క పెద్ద కొడుకు అనమాట అహస్య. ఈయనని తీసుకొని రమ్మని ఒక 50 మంది సైనికులని ఒక సైన్యాధికారిని పంపిస్తాడు. ఈయన కొండ మీద కూర్చొని ఉంటాడు ఏలియా. అప్పుడు ఆ 50 మంది సైన్యాధికారి కదా, ఆయన అంటాడు, సైన్యాధికారి దైవ భక్తుడు కిందికి దిగిరండి, మా రాజు మిమ్మల్ని పట్టి బంధించి తీసుకురమ్మన్నారంటే, నేను దైవ భక్తుడనేని పైనుండి అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని కాల్చివేయునుగాక. అందరినీ కాల్చేస్తుందండి. కార్మెలు కొండ మీద ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వచ్చి బలిని దహించి వేస్తుంది అనమాట. అగ్ని అభిషేకం అంటే దయ్యపు శక్తుల్ని కాల్చే అగ్ని అభిషేకం అన్నమాట. కానీ యేసు ప్రభు అభిషేకం ఏంటి అంటే పావురం అంటే ఏంటంటే పిజన్ కదండి, సాధు జంతువు. అంటే జంతువులు వృక్షాలంటే సాధు. మరి చాలా సాఫ్ట్ అండ్ జెంటిల్ అండి. బయాలజీ టీచర్గా పావురం అంటే మేము చెప్తాం ఏంటంటే వెరీ సాఫ్ట్, వెరీ జెంటిల్. తర్వాత మురికి ఏమి తినవు, చాలా సాఫ్ట్. ఒక్కోసారి అంటే కూడా అవి వెళ్ళిపోతాయి. యేసు ప్రభు అభిషేకము అంత సున్నితమైనది, కనికరం కలిగినటువంటి అభిషేకం. కనికరంతో ఆయన నింపబడతాడనమాట, ప్రేమతో నింపబడతాడు. అందుకే అపోస్తుల కార్యాలు 10 కూడా ఈరోజు అపోస్తుల కార్యాలు 10:34-38 వరకు అండి. పేతురు కొర్నేలి ఇంట్లో సువార్త బోధిస్తూ ఏమంటాడంటే యేసు ప్రభు గురించి చెప్తాడనమాట. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా శాంతి సందేశాన్ని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి బోధించారు, అది మీకు కూడా తెలుసు కదా అని చెప్పి దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించాడు. అప్పుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మని పొందిన తర్వాత అంతటా తిరుగుచు అందరికీ మేలు చేస్తున్నారు. అపోస్తుల కార్యాలు 10:38 అన్నమాట. ఎవరైనా పరిశుద్ధాత్మ పొందారు అని అంటే ఎలా గుర్తించాలంటే వాళ్ళందరికీ మేలు చేస్తారండి, అందరికీ మేలు చేస్తారు. అంతటా తిరుగుచు పరిశుద్ధాత్మ వచ్చిందంటే మన కాళ్ళకి వీల్స్ ఉంటాయి. ఈరోజు ఎక్కడ ఉంటాం, రేపు ఎక్కడ ఉంటాం, కానీ ఎక్కడికి వెళ్ళినా అందరికీ మేలు చేస్తున్నారు. ఇంకా ఎవరెవరు పిశాచులతో బంధించబడ్డారో వాళ్ళకి విముక్తి అన్నమాట. ఒకరోజు 5,000 మందికి అన్నం పెట్టారు, ఒకరోజు 4,000 మందికి పెట్టారు. దయ్యాల్ని వెళ్ళగొట్టారు, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని కాపాడారు. అది పరిశుద్ధాత్మని పొందాను నేను అని భాషలో మాట్లాడము, అది ఒక వన్ ఆఫ్ ద సైన్స్ అండి, అంతే. ఇప్పుడు శరీరంలో మెయిన్ ఏంటి, హార్ట్, బ్రెయిన్ అన్నమాట. అలాగే పరిశుద్ధాత్మని పొందిన వాళ్ళు మెయిన్ ఏంటంటే దేవుని చిత్తం చేస్తారు, ప్రేమ కలిగి జీవిస్తారండి. అలా మీరు ఐడెంటిఫై చేయాలి, ప్రేమ కలిగి. మరియ తల్లి పరిశుద్ధాత్మని పొందగానే 3 నెలలు ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ వృద్ధురాలకి బాబు పుట్టే వరకు వెళ్ళి సేవ చేస్తుంది. ప్రేమ, సేవ, ఐక్యత, ఇది ప్రేమని పోస్తాడు పరిశుద్ధాత్మ. దేవుని ప్రేమని మన హృదయంలో నింపుతాడనమాట. బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఇతరులకి మేలు చేస్తున్నప్పుడు ఇంకా మనలోకి వస్తాడండి ఒక నదిలాగా. ఆయన ప్రేమ మన అందరికీ పంచిపెడతాం. అదే మినిస్ట్రీ అంటే, సేవ అంటే దేవుని ప్రేమని పొంది ఆ ప్రేమను అందరికి ఇవ్వడం అన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ కదండి. ఈరోజు యెషయా 42:1-7 వరకు అన్నమాట. అక్కడ ప్రభు సేవకుని గురించిన మొదటి గీతం, 4 గీతాలు ఉంటాయండి ఇందులో, యేసు ప్రభుని గురించి అన్నమాట. కానీ యేసు ప్రభుని అక్కడ యెషయా ఏమంటాడంటే సర్వెంట్, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు, అంటే సేవకు రూపం దాల్చిన దేవుని కుమారుడు, సర్వెంట్, సన్ ఆఫ్ గాడ్.
ఆ కుమారుడు ఈ లోకంలోనికి సేవక రూపం ధరించి వచ్చాడండి. అందుకే క్యాథలిక్ చర్చి సేవ చేస్తుందన్నమాట. అదర్ తెరీసా తల్లి కానీ, ఫాదర్స్ విన్సెంట్ డి పాల్ గారు, లే పీపుల్ కానీ, హంగేరి ఎలిజబెత్ అమ్మ, పునీతులను ఎవరిని చూసినా కూడా ఏంటి అనంటే పునాది మన సేవకి, మనలో యేసుప్రభు ఉన్నట్లయితే సేవ చేస్తూ ఉంటారు. యేసుప్రభు సేవ చేయడానికి వచ్చారనమాట. ఆయనను గురించిన మొదటి గీతం. వాక్య భాగాలు నేను మత్తయి సువార్తతో ప్రారంభించాను కదా, తర్వాత అపోస్తుల కార్యాలు, పేతురు యొక్క ప్రసంగం అన్నమాట. ఇప్పుడు యెషయా గ్రంథం 42 1 నుంచి 7 వరకు మనం చూస్తే అక్కడ యేసు ప్రభువు యొక్క అభిషేకం అన్నమాట. పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చారు కదండి. ఎందుకు అని, అభిషేకం అంటే ఏంటి అని కొంతమంది అడుగుతారంటే, దేవుడు తన శక్తిని, తన స్వభావాన్ని, కొంత భాగాన్ని మనకిస్తాడనమాట. దాన్నే అనాయింటింగ్ అంటారు. అంటే ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ గివెన్ టు అస్. దేవుని పవర్ ఏంటంటే ప్రేమ అండి, క్షమాపణ. యేసు ప్రభువులు అవన్నీ కనబడతాయి కదా, కరుణ, దేవుని శక్తి, దయ్యాల్ని వెళ్ళగొట్టి బంధించే శక్తి. ఆ శక్తిలో కొంత మనకిస్తాడు. పెద్ద సముద్రం లాంటి ప్రేమ దేవుని ప్రేమ అవుతే అనంతమైన ప్రేమ. అందులో కొంచెం మనకిస్తే ఒక్కొక్క పునీతులు, శౌరి వారు, అంతోని వారు, హంగేరి ఎలిజబెత్ అమ్మ, అందరూ కూడా ఆ దేవుని యొక్క ప్రేమ అంటే పరిశుద్ధాత్మ ఒక ఛానల్ లాగా మన ఆత్మని దేవునితో కనెక్ట్ చేస్తే ఆ దేవుని ప్రేమ మనలో పోయబడుతుంది అన్నమాట. మళ్ళీ మన నుంచి ఇతరులకు ప్రవహిస్తుంది. సో మనందరం కూడా దేవుని ప్రేమని అందరికీ అందించే ప్రేమ వాహినులు అన్నమాట. గాడ్స్ ఛానల్ ప్రతి ఒక్కరు, మీరు నేను కూడా. సో ఇప్పుడు యెషయా 42 చదవండి. అక్కడ ఏమని ఉంటుందంటే, ఇదిగో ఇతడు నా సేవకుడు. తండ్రి దేవుడు యేసు ప్రభు గురించి చెప్తున్నారనమాట. మనకి మత్తయి అయితే ఒకటే ఒక మాట మాట్లాడతాడు కదండి. దేవుడు ఏమంటున్నారంటే, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఇంకా ఏమని చెప్తున్నాడు చూడండి ఇక్కడ అనమాట. ఏం చెప్తున్నాడంటే యెషయా 42లో, ఈయన నా సేవకుడు, ఇతన్ని నేను బలపరిచాను, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ప్రీతి, ఇతడు నాకు ప్రీతిని గొల్పుతాడు, ఈయన న్యాయాన్ని నెలకొల్పుతాడు, ఈయన పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు. యేసు ప్రభు దయాపూరితములకు ఆయన మాటలకు ప్రజలు ఆశ్చర్యచకితులైతిరి. The words of compassion have flown out of the mouth of Jesus Christ. వచ్చిన ప్రజలే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, నలిగిన రెల్లు కాడ నకనకలాడుచున్న దీపం. అంటే వాళ్ళ ఆశ కోల్పోయి నిరాశలో ఉంటారు. ఎన్నో బాధల వల్ల వాళ్ళ హృదయాలు గాయపరిచి ఉంటాయి. ఆ రెల్లు కాడ నలిగిపోయినట్లుగా ఉంది వాళ్ళ జీవితం. అలాంటి వాళ్ళని ఇంకా మీరు నలగొట్టొద్దు, ఖండించొద్దు. యేసుప్రభు లోకాన్ని ఖండించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు. కరుణ కలిగిన మాటలు మాట్లాడాలి. ప్రతిరోజు ఆయన మనల్ని సిలువలో చేతులు చాచి పిలుస్తున్నారు. భారం చే అలసి సొలసి ఉన్న బిడ్డలారా, మీరు నా యుద్ధకి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా కాడి మీరు ఎత్తుకొనండి, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్ కూడా. అంతోని వారు ఎప్పుడు ఏమంటారంటే, యేసు ప్రభు సిలువలో చేతులు చాచి మనల్ని పిలుస్తున్నారు, మనల్ని ఆశీర్వదించడానికి, హత్తుకోవడానికి, కానీ శిక్షించడానికి కాదు. అలా ఆయన నలిగిన రెల్లు కాడని విరువడు, నకనకలాడుతున్న దీపాన్ని ఆర్పివేయడు, నిరాశకు నిరుత్సాహంనకు గురి కాడు. సేవ చేసేటప్పుడు మనం దేవునితో, యేసు ప్రభుతో కనెక్ట్ అయినప్పుడు అదే ప్రేమ మనలో పోయబడుతుంది. నిరాశ యేసు ప్రభువులో లేదు, ఆయనలో ఆశ ఉంది. ఆయన మనకి నిరీక్షణ కలగజేస్తాడనమాట. ఇంకా ఆయన
ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడండి. ఇంకొక రోజు ట్రై చేద్దాం, ఇంకొక రోజు ట్రై చేద్దాం, నా కొడుకు రేపు బాగుపడతాడు, ఇంకా రేపు బాగుపడతాడు. ఈ చెట్టు నరికేయండి. ఎందుకు అని అంటే లూకాసు వార్త 13లో దీనికి ఎరువు దండగా, దీనికి నీళ్లు దండగా నరికేయమంటే వద్దు వద్దు, ఇంకా కొంచెం, ఇంకా కొద్దిగా కాలం. ఆ తోటమాలి యేసుప్రభు అన్నమాట. ఇంకొంచెం 1 సంవత్సరం టైం ఇవ్వండి, ఆ లోపల మళ్ళా ఫలించకపోతే చూద్దాం. నిరుత్సాహంకు గురి కాక, నిరాశకు గురి కాక ఆయన జాతులకు న్యాయాన్ని తీసుకొని వస్తాడు. అంతటా న్యాయాన్ని ఆయన స్థాపిస్తాడు. గ్రుడ్డివారి కన్నులు తెరుస్తాడు. అంటే గ్రుడ్డివారి ఆత్మ గ్రుడ్డితనం అన్నమాట. బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వెలుగుని చూడలేని వాళ్ళు, ఈ లోకంలో గ్రుడ్డి వాళ్ళు చూడండి ఎలా చీకటిలో ఉన్నప్పుడు మనకు తెలియదు కదా, కానీ అలాంటి వాళ్ళ పరిశుద్ధాత్మ యేసుప్రభు ఆ గ్రుడ్డి వాళ్ళ ఆత్మ సంబంధమైన గ్రుడ్డి వారి కన్నులు తెరుస్తాడు. చెరలో బంధించి ఉన్నవాళ్ళు సాతాను బంధిస్తాడండి. ధనాశ, త్రాగుడు, విందులు, వినోదాలు, గర్వము, అసూయ, కోపము, ఇవన్నీ కూడా చెరసాలలో ఒక్కొక్క సాతాను చెరసాలలో ఒక్కొక్క రూమ్ అన్నమాట. కానీ అందులో బందీలను చెర నుండి విడిపిస్తాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 6,000 దయ్యాలతో బంధించబడతాడండి ఒక వ్యక్తి గెరాసేన్ల ప్రాంతంలో. కానీ యేసుప్రభు ఆయన కొరకు సమాధుల్లోనికి వెళ్ళి ఆయనకి విడుదలనిస్తాడు. సాతాను బంధించి ఉంచాడు, విడుదలనిచ్చేసి ఆయనకి వస్త్రాల్ని తొడుగుతాడనమాట. మన ఆత్మ కూడా పాపంలో ఉన్నప్పుడు నగ్నంగా ఉంటుందండి. కానీ యేసు ప్రభు తన రక్తంలో కడిగి మనకి రక్షణ వస్త్రాన్ని ఇస్తాడనమాట. ఇది యేసు ప్రభు యొక్క పరిచర్య అన్నమాట. నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. మరి ఎలాంటి అభిషేకం అంటే పావురంలాగా అన్నమాట. ఈయన అభిషేకము జాలి కలిగిన మనస్సు కలిగి ఉంటారు యేసు ప్రభు. అలాగే ఆయన సువార్త బోధన ఎట్లా చేస్తారనంటే పెద్దగా అరవడండి, కరుణ కలిగిన మాటలు అన్నమాట, దయ కలిగిన మాటలు మాట్లాడతాడు. గ్రుడ్డి వారి కన్నులు తెరుస్తాడు. బందీలు, కొంతమంది అనారోగ్యంతో బంధింపబడి ఉంటారు, వాళ్ళందరికీ స్వస్థత అన్నమాట. ఇది అభిషేకం అంటే అందరికీ మేలు చేశాడు యేసు ప్రభు. ఇందుకొరకు వచ్చారండి. బ్యాప్టిజం తీసుకున్నారు కదా ప్రభు, మనం కూడా తీసుకోవాలి అంటే అసలు బ్యాప్టిజం అంటే ఏంటి? బ్యాప్టిజం అనేది బ్యాప్టైజో అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చిందండి. అంటే మునగడం, ఇమ్మర్షన్ అన్నమాట. ఎందుకు అని అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా మునగడం అంటే సమాధి చేయబడ్డం అండి. రోమా 6లో పౌలు రాస్తాడు, మనం క్రీస్తుతో పాటు మరణించిన ఎడల క్రీస్తుతో పాటు లేస్తాం. యేసుక్రీస్తు మన పాపాలు తన మీద వేసుకొని ఒక పాపిగా, అంటే పాప పరిహార బలి మన మీద, యేసు ప్రభు మన పాపాలు తన మీద వేసుకున్నాడు. వేసుకొని ఆయనని సమాధి చేశారు. అంటే ఆయన పాపాన్ని ఏం చేశాడు? సమాధి చేశాడు. ఆయనతో పాటు మనం ఆయన నీతిని ధరించుకొని లేవాలండి. ఇక్కడ ఏంటి అనంటే యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకోవడం అంటే నా సొంత చిత్తాన్ని నేను సమాధి చేస్తున్నాను, నేను మరణిస్తున్నాను నా సొంత చిత్తానికి. తండ్రి, నన్ను నీ చిత్తానికి నేను సమర్పించుకుంటున్నాను. పాపం అంటే సొంత చిత్తం చేయడం అన్నమాట. సొలొమోన్ రాజు ఎంతమంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటాడండి? అన్యుల రాజుల పిల్లల్ని పెళ్లి చేసుకుంటాడు. అన్యులని పెళ్లి చేసుకోకూడదని నిర్గమకాండం 34లో 16లో ఉంటుంది, ద్వితీయోపదేశకాండం 7:3లో ఉంటుంది. కానీ అన్యుల స్త్రీలను పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళందరికీ అల్లుడైపోతే వాళ్ళతో యుద్ధాలు ఉండవని. కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది కదా. సొంత చిత్తం, ఆయనకి ఏది కావాలంటే అది అన్నమాట. అలా సొంత చిత్తం చేయడమే పాపం. కానీ దేవుని యొక్క చిత్తం చేయడం అనేది నీతి అన్నమాట. అందుకే బాప్తిస్మ యోహాను, నేను మీకు బాప్తిస్మం ఇవ్వాలి, నేనే మీ వద్ద నుంచి తీసుకోవాలంటే దేవుని చిత్తము మనం ఇలా చేద్దాం. ఇంకొక చోట యాక్చువల్ ఇంగ్లీష్లో ఏముంటుందంటే గాడ్స్ రైచియస్నెస్, మనము దేవుని యొక్క రైచియస్ నీతిని ఈ విధంగా జరిగిపిద్దాము అంటాడనమాట. అంటే దేవుని చిత్తమే నీతి.
నీతి వేరు, దేవుని చిత్తం వేరు కాదండి. సో అది అందుకని ఆయన తీసుకున్నారు. ఎందుకు యేసుప్రభు బ్యాప్టిజం తీసుకున్నారంటే, నేను నా సొంత చిత్తానికి మరణించి మీ చిత్తానికి నేను సమర్పించుకుంటున్నాను. అందుకే ఏది మాట్లాడినా ఏది చేసినా శిలువ మరణం వరకు కూడా తండ్రికి విధేయించాడండి. ఒకరోజు నీళ్ళలో మునగడం కాదు బ్యాప్టిజం అంటే. నీళ్ళు అంటే దేవుని వాక్యము. ఏ రోజు మీరు చదువుతారో దాన్ని పాటించాలి. మీ మనస్సుని వాక్యము అనే నీళ్ళతో కడుక్కోవాలి, మీ హృదయాన్ని కడుక్కోవాలి, మునగాలి. మీ హృదయము మనస్సు అంటే వాక్యం ప్రకారమే జీవించాలి. వాక్యం బయట జీవించకూడదన్నమాట. దేవుని వాక్యంలో జీవించినప్పుడు మనం ఈ సాతాను మనల్ని ఏం చేయలేడండి. ఇది బ్యాప్టిజం అంటే. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా యేసు ప్రభు పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన తరువాత అంతటా తిరుగుచు అందరికీ మేలు చేశాడు అని అపోస్తల కార్యాలు 10:38 చెప్పబడిన విధంగా నాయన అభిషేకాన్ని పొందడం అంటే దేవుని ప్రేమతో నింపబడి దేవుని యొక్క ప్రేమని అందరికీ అందించడం. అలాగే బ్యాప్టిజం అంటే పాపానికి అనగా సొంత చిత్తానికి మరణించి దేవుని చిత్తం చేయడం. అది ఏదైనా కానీ, మాటలు కావచ్చు, పనులు కావచ్చు. ప్రభా మేము కూడా మా సొంత చిత్తానికి శరీరం చెప్పినట్లుగా కాకుండా మీరు ఏది చెప్పారో మీ చిత్తానికి మమ్మల్ని సమర్పించుకొని మీ చిత్త ప్రకారం జీవించే కృప మాకు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సంవత్సరం అందరం కూడా సొంత చిత్తానికి శరీరం చెప్పినట్లుగా, కన్నులు చూసినట్లుగా కాకుండా దేవుని యొక్క వాక్యం ప్రకారం పరిశుద్ధాత్మని పొంది దేవుని చిత్తం చేయడానికి మన అందరికీ కూడా దేవుడు తన కృపను దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.